హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ మనకి చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్నో పాత్రలకి తన గాత్రాన్ని అందించడం జరిగింది. అండ్ అదే కాకుండా మనకి కళ్ళకు కనిపించే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా బట్ వీళ్ళు మాత్రం మన చెవులకి వినిపించే ఆర్టిస్టులు. సో వాళ్ళే డబ్బింగ్ ఆర్టిస్టులు. సో మరి అలాంటి డబ్బింగ్లోని ఈయనకంటూ ఒక వెర్సటాలిటీని క్రియేట్ చేసుకుంటూ ఎంతో మంది హీరోస్కి ఆయన లీడ్ యాక్టర్ వాయిసెస్ని కూడా అందించి, అలాగే హాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు, ఇలా ఒక్క వుడ్ అని కాదు మొత్తం అన్ని టాలీవుడ్ కాలీవుడ్ మొత్తం అన్ని కవర్ చేసేసిన డబ్బింగ్ అంటే మన డబ్బింగ్ కెరీర్లోనే సో ఆయన ఎన్నో సినిమాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రమేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన డబ్బింగ్ కెరీర్ గురించి ఇంకా చాలా విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నారు. సచ్ ఏ లాంగ్ జర్నీ అంటే మమ్మల్ని ఎలా తీసుకొచ్చారు అలాగే ఉంది మీ జర్నీ కూడా. స్టూడియోకి వెళ్ళాం, స్టూడియో నుంచి మా స్టూడియో అనుకున్న మళ్ళీ మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. ఎనీవేస్ ఒక రోజు అనేది ఎలా నడుస్తుంది అన్న మీకు మెయిన్ గా? ఏముంది, మార్నింగ్ వర్కౌట్స్ అవి చేసుకుంటాను, యథావిధిగా యోగాస్ ఏమైనా ఉంటే, లైట్ ఫుడ్, తర్వాత వర్క్స్ ఉంటే డబ్బింగ్స్ లేదా పాటలు నేర్చుకోవడం, పద్యాలు డైలాగ్స్ నేర్చుకోవడం, యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ చూసుకుంటాను. కిడ్స్ టైం పిల్లలతో స్పెండ్ చేస్తాను. చూసారు కదా వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆడు బొడ్డోడు, ఫ్యామిలీ టైం, లేదంటే ఫ్రెండ్స్, అలా ఉంటుంది. వర్క్ ఉంటే కంప్లీట్గా డబ్బింగ్లోనే ఉంటాను, ఇంకా వేరే ఫోకస్ అనేది ఉండదు. యాక్టింగ్లో ఉంటే కంప్లీట్గా దాంట్లోనే ఉంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ 6 అయ్యేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తాను వర్క్స్ అని. ఇంకా యథావిధి ఎంటర్టైన్, సరదాగా పాడుకోవడం, ఫ్యామిలీ టైం, తిరగటం, చికార్లు, అంతలాగే నేను కూడా. సో చాలా మంచిగా షెడ్యూల్ చేశారన్న మీరు. సింపుల్ ఇండస్ట్రీలో ఉండి కూడా ఇంత మంచిగా షెడ్యూల్ చేసుకున్నారు, అది గ్రేట్. నాకు ఇష్టం ఫస్ట్ నుండి వర్క్ మన కోసమే, కానీ దాని కింద మనం బానిసలా ఉండటానికి కాదు. మన లైఫ్కి మనకి ఇష్టమైన పని చేయడం బాగుంటుంది అంతే. గ్రేట్. ఎవరన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి మెయిన్ గా వాయిస్ అనేది చాలా ముఖ్యం అనుకుంటూ ఉంటారు. దాని మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి నేను ఇప్పటివరకు కలిసిన చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే వాయిస్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేను చూసాను, కానీ బాడీని కూడా ఫిట్నెస్ గా చూసుకోవాలి అని ఏకైక పర్సన్ ని రమేష్ గారినే చూస్తున్నారు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ అన్న? అంటే మీకు ఇష్టమా ఫిట్నెస్ ఫ్రీక్ గా ఉండడం? బాగా ఫస్ట్ పోలీస్ అది ప్రిపేర్ అయ్యేవాడిని అప్పట్లో, స్టార్టింగ్ లో ఆర్మీ, పోలీస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వలన సరదాగా అందుకని జిమ్కి వెళ్ళటం, రన్నింగ్లు చేయడం అవన్నీ చేసేవాడిని. అది ఇప్పుడు నాకు అది యాక్టింగ్కి వాటికి కొంచెం లుక్ మీకు బాగుంది అని అనిపిస్తుంది. స్పెషల్లీ దీనికోసం చేయలే, బతకడానికి అది ఏదైనా జాబ్ ఏదైనా వస్తే బాగుంటుందని చేసిన జిమ్ అండ్ వర్కౌట్. అది ఇప్పుడు పెద్దగా ఏం చేయట్లేదు, కానీ ఉన్నవి పోకన్నా కాపాడుకుంటున్నాను అనమాట, స్పెషల్ వర్కౌట్స్ అంతే. సూపర్ అన్న. అంటే మామూలుగా మనుషులు ఎవరైనా నేను ఫైనల్ గా ఈ గోల్ పెట్టుకుంటాను, దీనికి రీచ్ అవ్వాలి అని అనుకుంటుంటారు. బట్ మీకేంటంటే ఎదుటి వాళ్ళు ఒక గోల్ ఇస్తే దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటుంటారు. అంటే ఏంటంటే అది అలా ఏం లేదు. లవ్ ఏంటంటే ఈవినింగ్ అయినా చేద్దాంలే, ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం ఎవరైనా ఒక మాట అన్నారనుకో, మనం దాన్ని అది రాత్రులు కూడా నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది కదా. సో ఆ పెయిన్ని మనం గెయిన్గా మార్చుకోవడమే అనమాట. ఎవరైనా ఏదైనా అన్నారనుకో, ఇది మనం చేయలేవు అంటే, సరే చేసి చూద్దాం. చాలా మంది ఏం చేస్తారంటే, చేయలేమంటే వాళ్ళకి 2 సార్లు చేసి ఇదిగో అని చెప్పి ఫోటో చూపించాలి. అలా మనకి ఆ పెయిన్ వాళ్ళనే మాట మనకి మరింత ఎనర్జీని చేకూర్చి ముందుకు తీసుకెళ్తుంది. సో అలా వాడుకోవడం, ఇది చేయలేవు అది చేయలేవు అని అంటుంటారు కదా. జనరల్గా హిట్ అయ్యే వరకు మనదే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికే నువ్వు అవుతావా, నువ్వు చేయగలవా అని అనేవారు. హిట్ అయ్యే వరకు ఎవరికైనా అది ఇట్స్ వెరీ కామన్. మనం రీచ్ అయ్యేటప్పుడు ఎవరైనా ఏదో ఒక మాట అంటూ ఉంటారు, ఇది చేయలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు అని. సో మనం దాన్ని వినియోగించుకొని కష్టపడి మనం పైకి వచ్చి దాన్ని రీచ్ అవుతుంటే మనకి తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంటుంది. సూపర్ అన్న. న్యూస్ రీడర్ అనేది ఫాదర్ గురించి, ఆర్జే అక్కర్ గురించి, డబ్బింగ్ ఆర్టిస్ట్ వారి గురించి, యాక్టింగ్, ఇలా అసలు మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారంట, నేను ఫైనల్ గా ఇది అచీవ్ చేయాలి, నాకు అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది ఏదన్నా ఉందా అన్న మీ లైఫ్ లో? నాకు బేసిక్గా చిన్న గోల్స్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వటమే చాలా బాగుంటుంది అని అంటారు. నాకు ప్రత్యేకించి స్టార్టింగ్లో ఏం గోల్ ఉండేది కాదు. ఒక మంచి డ్రెస్ అండ్ హెల్దీ లైఫ్, ఇష్టమైన పని చేసుకుంటూ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా డైలీ వస్తూ ఒక సింపుల్ లైఫ్ హ్యాపీగా బతికేయాలి. మన అనుకునే వాళ్ళతో మనం స్పెండ్ చేసి, మన బాధ వినేవాళ్ళు, మన పెయిన్ వినేవాళ్ళు ఒకరు మనతో ఉండాలి, మనకి ఇష్టమైన ప్రొఫెషన్ మనం చేయాలి, హెల్దీగా ఉండాలి, మనకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, సింపుల్గా హ్యాపీగా, పెద్ద లైఫ్ ఏం కాదు, చిన్న బ్యూటిఫుల్ లైఫ్ ఉంటే చాలని అనుకున్నాం. మీరు అన్నట్టు ఇదిగా ఒక్కొక్క టార్గెట్ ఇస్తూ ఉంటే ఆ టార్గెట్ని నెరవేర్చుకుంటూ రీచ్ అయ్యాను. నాకే తెలియదు ఉన్నాయా ఈ ఆర్ట్స్ ఉన్నాయా, లేకపోతే యాక్టింగ్ ఉందా, డబ్బింగ్ ఉందా, లేకపోతే సింగింగ్ ఉందా, ఇవన్నీ తెలీదు. ఆటోమేటిక్గా చేస్తూ ఉండటం వల్ల వన్ బై వన్ రీచ్ అవుతుంటే, ఇది చేయగలమా, ఓకే ఓకల్తో ఇవన్నీ చేయొచ్చా, ఓకల్కి అటాచ్డ్ యాక్టింగా, ఓకే ఓకల్కి సంబంధించింది సింగింగా, ఇవన్నీ చేస్తూ ఉంటే ట్రయల్ చేస్తాను అంతే. ట్రయల్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చాయి.
అన్న అంటే హ్మ్. కెరీర్‌లో ఎప్పుడూనా నాకు తెలిసి అంటే మెయిన్‌గా మీరు ఒక దగ్గర షాక్ అయ్యారు. ఆ! ఎందుకంటే న్యూస్ రీడింగ్ చేస్తూ ఒకేసారి డబ్బింగ్‌కెళ్ళినప్పుడు నేను ఫస్ట్ రావడం ఏంటి అని ఒకేసారి షాక్ అవ్వడం అవును. జరిగింది. అవును. బట్ ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగిందంటే న్యూస్ రీడర్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎందుకంటే ఇప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. హ్మ్. బట్ అప్పట్లో చాలా రేర్‌గా తెలుసు. అవును. బట్ దాన్ని కెరీర్‌గా తీసుకోవాలి అందులో ఫస్ట్ ఎలా ఆ సిట్యుయేషన్ ఏదైనా మా గురించి? సిట్యుయేషన్ ఏంటి అంటే ఆహ్, న్యూస్ రీడింగ్ అది చేస్తున్నప్పుడు లేడీస్‌కి ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఓకే. సో, నైట్ టైమ్ నాకు న్యూస్ రీడింగ్ అది వేస్తుండేవారు. సో, ఏమనిపించింది, ఇది కరెక్ట్ కాదు కదా! మనం ఇంకేదైనా ఒక కొత్త స్టెప్, ఒక బోట్ మునిగేలోపు ఇంకో కొత్త బోట్ ఎక్కాలి అనేది పాలిసీ మనది. యెస్. సార్ నాకు జాబ్ ఇవ్వండి సార్, నాకివ్వండి అనే డిపార్ట్‌మెంట్ కాదు. సార్ నేనే వదిలేస్తున్నా. ఇంకోటి అబ్బా! ఈడుంటే బాగుండేది కదా! అలా ఉండాలని నాకిష్టం అన్నమాట. సో, ముందుగానే దాన్ని ఎలా అయినా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. సెర్చ్ చేస్తుంటే ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్‌సీఎం గారొచ్చారు స్టూడియోకి. ఓకే. ఆర్‌సీఎం గారు స్టూడియోకొచ్చి "నీ వాయిస్ చాలా బావుందమ్మా. నువ్వు డబ్బింగ్‌కి పనికొస్తావు" అని జెప్పారు. అవునా సార్, ఏదైనా ఉంటే మీరే చెప్పండి సార్. అంటే నేను హీరోకి పనికొస్తానా? విలన్‌కి పనికొస్తానా? అంటే "రెండిటికి పనికొస్తావమ్మా నువ్వు" అని జెప్పారు. ఓకే. అవునా? సరే. ఓకే. చూద్దామని నా ట్రయల్స్ నేనేస్తూ ఉంటే, కవితక్క అని ఒక సిస్టర్ ఉండేవారు. ఆవిడ "నీ వాయిస్ బావుంటుంది నాన్న" అని చెప్పి, దేవుడిచ్చిన అక్కే. సొంతగా ఎవరు లేరు. ఆవిడే చెప్పారు, "ఆడిషన్ ఈ టైంలో పడుతుంది." ఇది అది అని చెప్పారనమాట. నేను అప్లై చేశాను. నాకేదైనా రికమెండేషన్ ఉంటే చెప్తారా? లేకపోతే అవుతదా? అవ్వదా? ఇది అది అంటే, అప్పుడు అక్కడ గోగినేని గారుని ఆయన, "సార్ నాది అవుతదా? లేకపోతే మీరేదైనా రిఫరెన్స్ ఇవ్వండి" అంటే, "నీకు రిఫరెన్స్ ఏంట్రా బాబు! నువ్వే ఫస్ట్" అన్నారు. నేను ఫస్టా? నేను ఫస్ట్ ఏంటి? ఇంట్లో ఫస్ట్ గూడా ఉంటదా? అంటే అందరూ వచ్చి షేక్ హ్యాండ్‌లయి ఇచ్చారనమాట. అంటే నేనే గల ఫస్ట్ వెళ్ళాను. అందరికన్నా టకటక చదివేసి మళ్ళీ యాహ్! యాహ్! న్యూస్‌కెళ్ళిపోవాలి గదా! అని అనుకున్నాను. అంటే ఫస్ట్ అంటే హైయెస్ట్ మార్క్స్ నాకొచ్చాయి. ఓహో! దీంట్లో గూడా ఒక ఫస్ట్ ఉంటుందా? దీంట్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారనే విషయం గూడా నాకు తెలీదు అప్పటి వరకు. టక 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 చేసేసాను. టక టక నాకే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. లక్కీలీ దానికి సరిపడినట్టు నాకు తెలీదప్పుడు. ఫస్ట్ అంటే ఏంటన్నది. ఇప్పుడు 'సూర్యకి', 'విక్రమ్‌కి', 'విజయ్ సేతుపతికి', 'సోనూ సూద్‌కి', 'సుమన్' గారికి, నాకు 'రాక్‌కి', 'డాక్టర్ స్ట్రేంజ్' వీళ్ళందరికీ చెప్తుంటే అప్పుడు అది ఆహా! ఇది ఫస్ట్. అంటే నాకు తెలియంది ముందుగా నన్ను జడ్జ్ చేసిన వాళ్ళకి తెలుసు. సీనియర్స్ యొక్క విజన్ అంత బావుంటదనమాట. ఓకే. ఆ! అసలంటే మీ గ్రాస్పింగ్ పవర్ నాకు తెలుసు. అంటే ఆ! 'సాయి కుమార్' గారిది, 'రావు గోపాలరావు' గారిది, అవును. 'చిరంజీవి' ఇలా చేస్తారు. బట్ 'ఆర్‌సీఎం రాజు' గారు చేశారన్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. అసలు సరదాగా ఏంటంటే సీనియర్ యాక్టర్స్ యొక్క ఇన్‌స్పిరేషన్ సరదాగా ఉంటదనమాట. ఆల్‌మోస్ట్ అందరిది చేస్తాను. సో, అది కూడా ఆయన ముందు ఎప్పుడైనా జరిగిందన్న? ఆయన్ని ఒకసారి ఏం జరిగిందంటే నేను సైలెంట్. నేను ఆ! అబ్జర్వ్‌డ్. నేను సైలెంట్‌గా ఉంటే వినటమే ఇష్టం నాకు. బాగా క్లోజ్ అయితే గాని మాట్లాడను నేను. నేను ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు డబ్బింగ్‌కి సంబంధించిన దాంట్లో, "తిను మిమిక్రీ మస్తుగా చేస్తాడమ్మా" అని చెప్పి నన్ను స్టేజ్ ఎక్కించారు. "వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, నన్ను వద్దు సార్" అంటే, ఎవరిది చేయాలి? కాలేజ్ డేస్‌లో చేసేవాడిని. చాలా రోజులయింది. ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యాను. ఓకే. మిమిక్రీ ఇష్టమైందే గానీ, కొంచెం ఆ తుంటరితనం అది పోయి కొంచెం సీరియస్‌నెస్ వచ్చింది. ప్రొఫెషనల్ అయ్యాను. అంటే మన బ్రాండ్ ఏంటి? వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయడం కాదు. మన క్రియేటివిటీ ఏంటి? ఓకే. నా సొంత బ్రాండ్ ఏంటి? నా ఓన్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? నా ఓన్ వాయిస్ ఏంటి? అనేది ఐడెంటిఫై చేసే వరకు వచ్చాను. సో, ఏం చేయాలి అనేటప్పుడు అతనిది నేను ఆయన ఎదురుగే స్టేజ్ మీద అతని మిమిక్రీయే చేశాను. అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అస్సల. ఆయన గూడా ఫీల్ అయ్యారు. అని అంటే రియల్ లైఫ్‌లో మనం అంటే సినిమాల పరంగా నువ్వు ఎన్ని రోల్స్ అన్నా వేయొచ్చు. బట్ అంటే రియల్ లైఫ్‌లో ఏదైనా కొంచెం వెలితుండిపోయిందన్న ఆ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అనేది యేసుకొని హ్మ్. రియల్ పోలీస్ ఆఫీసర్ అవ్వలేదు అని ఏమైనా? అంటే అది వాళ్ళ ఒక అద్భుతమైన ఘట్టం. నేను ఫిజికల్ కొట్టాను. ఆర్మీకి, ఎస్ఐకి. తర్వాత రిటన్ మనం అంత బాగా సూపర్ ఏం గాదు. మిస్ అయ్యాను. ఒకసారి మేడ మీద కూర్చొని నేను ఎందుకిలా మనం మిస్ అయ్యాము అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే, నేను ఇన్‌స్పైర్ అయింది రియల్ పోలీస్ ఆఫీసర్‌లని చూసి కాదు. సాయి కుమార్ గారిని, శరత్ కుమార్ గారిని, సూర్య సార్‌ని, అజయ్ దేవగన్‌ని, అలాంటి పోలీసుల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను నేను ఒకడిని. ఆళ్ళందరూ ఎవరు? సినిమాలో పోలీస్ యాక్టర్స్ కదా వాళ్ళు. యాక్టర్స్ అన్న. యాక్టర్స్ ఇన్‌స్పైర్ అయితే నువ్వు యాక్టర్ అవుతావు గానీ, రియల్ పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావు? అవ్వవు కదా! అంటే నేను తీసుకుంది కరెక్టే. నేను ఎంచుకుంది కరెక్టే. నేను అయింది కరెక్టే. కానీ నేను పోలీస్ అవ్వాలన్న ఆలోచన దానికి లింక్ పెట్టాను చూడు. ఆళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకూడదు కదా! రియల్‌ని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే ఏ ఉమేష్ చంద్ర గారినో, లేకపోతే పెద్ద పెద్ద రియల్ పోలీస్ ఆఫీసర్‌ని తీసుకుంటే బాగా చదివి యెస్. మనం ఆ ఫీల్డ్‌కి ఎళ్ళుండేవాళ్ళం. వీళ్ళ ఇన్‌స్పిరేషనే తీసుకున్నాం కాబట్టి ఈ ఫీల్డ్‌కే వచ్చాం. కరెక్టే.
లెక్క ఆయనది కరెక్ట్, నాది కాదు. అది మీకే కొంచెం లేట్గా అర్థమైంది. అర్థమైంది అంతే. సూపర్ అన్న. అంటే డబ్బింగ్ లో ఎన్నో వేరియేషన్స్ మీరు చూపిస్తారని మాకు తెలుసు అన్న. ఎందుకంటే క్యారెక్టర్ బట్టి మీరు మారిపోతూ ఉంటారు. బట్ ఒక యాక్టర్ గా కూడా వాట్ ఏ వెర్సటాలిటీ అన్న. నాట్యంలో మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అవును. ఆ యాస కూడా అంటే ఒక వెరైటీ తీసుకున్నారు. అవును. అంటే ఆ రోల్ కి అలా పర్ఫామ్ చేయాలని ఏ విధంగా అన్న? ముందే డైరెక్టర్ నుంచి కాల్ వచ్చిందా లేకపోతే మీరే ఫిక్స్ అయ్యారు? యాక్చువల్లీ నేను చెప్పాను కదా, అబ్జర్వేషన్ తక్కువ మాట్లాడటం ఇష్టం, ఎక్కువ వినటం ఇష్టం, ఎక్కువ పరిశీలించడం ఇష్టం చిన్నప్పటి నుండి. దానివల్ల కొంతమంది ఈడు పొగరగాడని కూడా అనుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు రీసెర్చ్ అబ్జర్వ్ చేయడం చాలా ఇష్టం. రాజమండ్రిలో ఉండేవాడిని కొద్ది రోజులు. అక్కడ ఉండటం వల్ల చాలా మంది పీపుల్ని స్టడీ చేశాను. ఆ విశాఖపట్నం జిల్లాలో చదువుకున్నాను. అక్కడ చాలా మందిని స్టడీ చేశాను. అలా కొంతమంది చెప్పేవారు వాళ్ళ యారగంటది. అలాంటివి స్టడీ చేసి పెట్టి ఉంచుకున్నాను. సారేమో నాకు రేవంత్ డైరెక్టర్ నాట్యంకి. Yeah. ఆయన ఇలా చేస్తే బాగుంటుంది, మిమిక్రీది కావాలి, కొంచెం ఫన్నీగా ఉండాలి, కామెడీగా ఉండాలి, అలాంటి ఒక రోల్ కావాలని ఆయన అన్నారు. నాకేమో అలా క్యారెక్టర్ కంటే దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది కదా ఈ రోల్ అంటే వద్దన్నాడు ఆయన. ఆ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత నేను నా ఓన్ స్లాంగ్తో నేను దాన్ని ఇసిరి కొట్టాను దాన్ని. చేస్తే అతనికి అందరికీ జూనియర్ ఆర్టిస్టులు, కెమెరామ్యాన్స్ వీళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారండి, ఇదే బాగుంది అంటే బాగుంది నిజంగా అన్నారు. ఒకరోజు షూట్ అన్నారు, తీరా చూస్తే అది టర్న్ అయ్యి ఒక 30 రోజులు షూట్ అయింది. చాలా లెందీ క్యారెక్టర్ అయింది. దాన్ని పెంచారు, ఇంప్రూవైజ్ చేశారు. ఆ ఫ్రీడమ్ నాకు తను ఇవ్వకపోతే నేను చేయలేను. తను బిలీవ్ చేసి దాన్ని చిన్న చిన్న మార్పులతో బాగుందంటే ఇది బాగుందండి, ఇది బాగోలేదంటే ఇది వద్దు కొంచెం ఫాస్ట్గా చేయండి అని ఆయన చెప్పడం. అలా అలా ఇద్దరం కలిసి దాన్ని. అని ఇప్పుడు ఇలాగే సినిమాలతో బాగా బిజీ అయిపోతే దేని ఫస్ట్ ప్రయారిటీ మీకు ఉంటుందన్న? మెయిన్ యాక్టింగ్ ఆర్ డబ్బింగ్? మెయిన్ ఎక్కువగా దేని ప్రయారిటీ? నాకు ఇది చెయ్యాలి అని అలాంటిది ఏమి ఉండదు. అన్ని కొంచెం ఫ్యామిలీ టైం కిడ్స్తో స్పెండ్ చేయడం చాలా ఇష్టం. అలాంటివి మన టైంని మన లైఫ్ హెల్దీ లైఫ్ని స్పెండ్ చేస్తూ తద్వారా మన ప్రొఫెషనల్ లైఫ్ని రీచ్ అవ్వటం అలా నాకు చాలా ఇష్టం. ఓన్లీ ఒక ప్రొఫెషన్లోనే ఉండిపోయి అలాగే దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి ఎవరి కోసం, అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో నా లైఫ్ నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అలా నాకు ఒక హెల్దీ లైఫ్ చాలా ఇష్టం, ఫ్యామిలీ లైఫ్ చాలా ఇష్టం, దాంతోపాటు పర్సనల్గాతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఇష్టం. అంటే మనం ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు మెమొరబుల్గా ఉంటుంది, అయితే ఫస్ట్ రెమ్యునరేషన్ కానీ. సో వాటిని ఎప్పుడన్నా మెమోరీస్గా మీరు గుర్తు చేసుకుంటారా? అంటే ఫస్ట్ ఎలా వచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఎంత రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది, అదేమని మీకు గుర్తుందన్న? ఫస్ట్ డబ్బింగ్ ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ సినిమాలు నేను చెప్పాను. ఒకే సినిమాలో ఒక 5-6 రోల్స్, ఏజ్డ్, యంగ్, మిడ్ అన్ని దొరికింది తిరగొడుతున్నా ఫస్టే. కొంచెం బాగా చేస్తుండే, తక్కువ డబ్బులు చేస్తుండని చెప్పి నాకు అలా ఆపర్చునిటీ ఇచ్చారని నేను చెప్పేస్తున్నాను. అది చెప్పేసిన తర్వాత నేను ఇన్ఛార్జ్ని వెళ్ళి అడిగాను, అది సార్ నేను డబ్బింగ్ చెప్తున్నానండి, ఒకే సినిమాలో 5 క్యారెక్టర్లు చెప్పానంటే, నాకు చెప్పావు కానీ ఇంకెవడికి చెప్పక, అసలు నేను సెలెక్ట్ చేయరు, అలా చేస్తే అలా చేయకూడదు, కార్డు లేకనే ఇది అని చెప్పారు. అప్పుడు అర్థమైంది దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కార్డు ఉండాలి అప్పుడు చెప్పాలి అని. ఓకే, మన దగ్గర ఆవేశం ఉంది, మహేష్ బాబు చెప్తారు ఒకటి, మన ఆవేశం అంతా మూట కట్టుకొని ఒకసారి వాడదాం, ఎక్కడ పడితే అక్కడ వాడకు అని చెప్తారు కదా. అలా దాన్ని జాగ్రత్తగా మన ఆవేశాన్ని, మన యొక్క ఆలోచనలన్నీ దాచి కార్డు తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అప్లై చేశాను అనమాట. ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన తర్వాత దూకుడు అనే ఫస్ట్ మహేష్ బాబు సార్ సినిమా అది. వీళ్ళు ఇంగ్లీష్ సినిమాల్లో మనకి ఒక సీన్ ఉంటుంది, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గారు ఇలా వస్తుంటే రాక్ ఇలా ఎంటర్ అవుతాడు, ఇంగ్లీష్లో బాగా వాడతారు. అలా ఏంటంటే ఆర్సిఎం సార్ ఇలా వస్తున్నారు, నేను అలా వెళ్తున్నా. నాకు ఫస్టే చెప్పారు అతను, మనం సెలెక్ట్ అవ్వలేదంటే సీనియర్స్ చేత కాలేదని కాదు, వాయిస్లు కొన్ని సెట్ అవ్వవు, కొన్ని అవుతాయి, అవి గుర్తుపెట్టుకోండి అని. మంచి పాయింట్ అది. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనమే అన్ని చేసేయగలుగుతున్నాం, సీనియర్స్ కంటే మనమే బెటర్ అనిపిస్తుంది. అలానేం కాదు, కొన్ని సెట్ అవుతాయి వాయిస్లు కొంతమందికి, కొన్ని సెట్ కావు. అలాగని వర్క్ రాలేదని కాదన్నమాట. సో అది మన గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండటానికి ఉపయోగపడే ఒక మంచి మాట. ఆ దూకుడు అనే సినిమాలో ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఉన్నాను అక్కడ. నా ఒక్కడి సౌండే చాలా పెద్దగా వినిపిస్తుంది. ఒక 30 మంది వేసారు, ఆ 30 మందిలో నేను ఒకడిని. కరెక్ట్గా వన్ మోర్ అని చెప్తున్నారు అందరికి జనాల మధ్యలో. ఒక జై జై అనేదో చెప్పాలి జనాలు. అది వన్ మోర్ వెళ్తున్నాయి. ఒక 4-5 సార్లు అయిపోయింది. 6వసారి ఎవరి వల్ల పొరపాటు జరుగుతుందంటే నా వల్లే జరుగుతుంది అది. ఎందుకంటే అందరివి ఒకలా ఉన్నాయి, నాది ఒకటిదే ఢంగ్ 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 అంటుంది. అది అందులోకి సింక్ అవ్వట్లే. సో ఎవరో ఇలా సరిగ్గా చేయట్లేదు ఇదేదని అన్నారు. అయ్యో అని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు సుబ్బారావు గారు నాకు ఇన్ఛార్జ్, ఈ అబ్బాయే డెఫినెట్గా చాలా మంచి స్థాయికి ఎదిగి మంచి డబ్బింగ్ అయ్యి హిట్ అవుతాడు,
యాక్టింగ్లో డబ్బింగ్లో కూడా. Okay. మీరందరూ ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఇక్కడే మీరు ఎప్పటి నుండి చేస్తున్నారో ఇక్కడే ఉంటారు, మీరు క్రౌడే అని చెప్పారు. ఏదో నేను నన్ను బాధను మర్చిపోవడానికి చెప్తున్నారేమో అని అనుకున్నాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత ఫ్రూట్ సలాడ్ ఒకటి ఇచ్చారు, తిన్నామని. ఈవినింగ్ అయింది. అది కూడా తినాలనిపించలేదు, సరిగ్గా చేయట్లేదు కదా డబ్బింగ్, దాని బదులు న్యూస్ అది చేసుకోవడం బెటర్ కదా అనుకున్నాను. ఇంకా లాస్ట్ 30 minutes సార్ సీనియర్ యాక్టర్ రాలేదు, ప్రకాష్ రాజ్ గారికి ట్రాక్ చెప్పాలి. ఓకే. ట్రాక్ ఈడు చెప్తారండి, మిమిక్రీ వచ్చాను అన్నారు. ఈ చిన్న చిన్న ముక్కలే చెప్పలేకపోతున్నాడు, ఇంకా అది ప్రకాష్ రాజ్ సార్కి ట్రాక్ చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. ఏం చెప్తున్నట్టు లేదండి ఒకసారి ట్రై చేద్దాం అని అన్నారు. టర్న్ చేస్తే నేను అది మామూలుగా లేదు, నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు, దాని గురించి నీకు చెప్పాలరా, చెప్తుంటే అర్థం కావడం లేదా, ఇలాంటిది ఏదో ఒక పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. అది అలా కాదు, ఇలా చెప్తున్నారు. అది నాకు వచ్చిన కాలేజ్ డేస్లో చేశారు. బాగా చేస్తున్నాడు కదా వీడు, మరి ముందు ఇంత చిన్న చిన్న చేయట్లేదంటే ఆ తర్వాత ఇంకోటి పెట్టారు, అది చేశాను, ఇంకోటి పెడితే ఇంకోటి చేశాను. అప్పుడు ఆ డైరెక్టర్ సార్ చెప్పారు అనమాట, వీడు ఒక యూనిక్ పీస్, వీడు జనాల్లో కలిసే లాంటిది కాదు, చాలా బాగా చేయగలడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి అమ్మాయి అప్పుడు తిన్నాను ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు చూడు. సూపర్ అన్న డబ్బింగ్ గురించి చాలా కొంతమందికి తెలుసు అన్న, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి తెలుసు, బట్ అందులో స్టేజెస్ కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి కానీ ఇవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు యాక్టర్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్, సైడ్ యాక్టర్ అంటారు, క్యారెక్టర్ అంటారు, బట్ అలా డబ్బింగ్ లో కూడా ఏమైనా ఉంటాయన్న డీటెయిల్డ్ గా? ఇప్పుడు నీకు చెప్పాను కదా, క్రౌడ్ అనేది ఉంది, జై జై అలాంటి వెనకన అరిచేవి సౌండ్లో, మార్కెట్ సౌండ్ అలాంటిది ఒక వర్క్. అంత ఫైట్ ఎఫెక్ట్స్ ఒకటి, అది ఒక వర్క్. ఆ తర్వాత వచ్చిన హాయ్ సార్, ఇదిగోండి సార్, వస్తామండి, అమ్మగారు తీయండి అమ్మగారు కూరగాయలు, ఇదొక వర్క్, అది బిట్ వర్క్. ఇది ఇంతకుముందు చెప్పింది ఫైట్ వర్క్, దానికి ముందు చెప్పింది క్రౌడ్ వర్క్. దాని తర్వాత క్యారెక్టర్ వర్క్, చిన్న చిన్న క్యారెక్టర్స్, అవన్నీ క్యారెక్టర్స్లోకి వస్తాయి. ఫాదరు, విలను, అవన్నీ మెయిన్ క్యారెక్టర్స్లోకి వస్తాయి. కొన్ని చిన్న క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ వస్తాయి. వదిన, అన్నయ్య, పోలీస్ చిన్నవి, అలాంటి చిన్న క్యారెక్టర్స్. పెద్ద క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవి ప్రకాష్ రాజ్ సార్వి, రావు రమేష్ సార్వి, అలాంటివి మెయిన్ క్యారెక్టర్స్లోకి వస్తాయి. పోతే హీరో, హీరోయిన్ వర్క్, దానికి సరిపడినట్టు పేమెంట్, దానికి సరిపడినట్టు. సో ఈ లీడ్ యాక్టర్ దానికి ఎలా అన్న ఫస్ట్ ఆపర్చునిటీ ఏ సినిమాకి రావడం జరిగింది, ఎలా? అదే చెప్పడమే నాకు, చెప్పడం ప్రకాష్ రాజ్ గారికి మోసాను ఫస్ట్ టైం అసలు, దానికి చెప్పడం ఒక వండరు. దాని తర్వాత సుమన్ గారికి చెప్పేశాను. నేనేమో ఇంత, ఆయన మన ఫాదర్ బ్యాచ్ సుమన్ గారు, వాళ్ళకి నువ్వెలా చెప్తావు ఇది అని అంటారు. ఏమో నాకు తెలియదు అది ఎందుకని అలా పెద్ద వాయిస్లకి చెప్పే పరిస్థితి వచ్చిందో తెలియదు. ఫస్ట్ సుమన్కి అలా ఏజ్ పెరుగుతున్న కొద్ది యంగ్లకి చెప్పాను నేను. ఎవరైనా ఇలా మనం చిన్నవి చేస్తూ తర్వాత పెద్దవి చెప్తారు కదా, నేను పెద్దవి చేస్తూ తర్వాత చిన్నవి చెప్పుకుంటూ వచ్చాను. ఫస్ట్ సుమన్ గారికి అలా ఏజ్ పెద్ద క్యారెక్టర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఫాదర్ రోల్స్కి, అంకుల్ రోల్స్కి అలాంటి చెప్పాను. తర్వాత హీరో రోల్స్కి అలాంటివి చెప్తూ వచ్చాను. సో అన్న మీరు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అమరీష్ పురి గారు చాలా బాగా మిమిక్రీ చేశారు. మాకు మా ఆడియన్స్ పక్క కావాలన్న. అంటే అప్పుడు అమరీష్ పురి గారు నిజంగా మీరే డబ్బింగ్ చెప్తున్నారేమో చాలా మంది అనుకున్నారు. తర్వాత 2 సినిమాలు చేశాను. ఓకే అన్న. 2 సినిమాలు నాకు జీ తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. ఓకే. వాటికి డబ్బింగ్ చేసే అవకాశం వచ్చింది. మొగాంబే క్యారెక్టర్ పెద్ద హిట్ హిందీలో. మొగాంబో క్యారెక్టర్కి నేను చేశాను. ఆ మిమిక్రీస్ అన్ని ఎలా ఉపయోగపడతాయి అంటే చూడండి, కరెక్ట్గా మనం నేర్చుకుని ఉంటే ఏదో టైంలో ఉపయోగపడతాయి. జగదేగుడి అతిలోకి వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఆమె మామూలి కన్య కాదు, దేవా కన్య, ఆమెను రప్పించండి. రాయ్ నీ తాడ తీయకపోతే నా పేరు మెగాస్టారే కాదురా సంథింగ్ ఉంటుంది. అసలు ఇలా చాలా వాయిస్ మీరు గ్రాప్ చేసేసారు కదన్నా, ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతవరకు హెల్ప్ అవుతుందన్న డబ్బింగ్ లో? మెయిన్ మిమిక్రీ వల్ల జరిగిన ఒక ప్లస్, ఒక మైనస్. మిమిక్రీ వల్ల ఏం జరుగుతుందంటే అది నేర్చుకుని మనం అదే రూపంలో ఉండి అదే మనం అప్లై చేస్తాం. అది ప్రమాదం. మిమిక్రీని మిమిక్రీగా చేసి దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి మనం వదిలేయాలి. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అంటే చెడు అలవాట్లు చూడాలి, చెడు అలవాట్లకు బానిస కాకూడదు లాంటివి. చాలా కష్టమైంది. ఇప్పుడు చిరంజీవి, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని చాలామంది స్టేజ్ మీద మిమిక్రీ చేస్తారు. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నవారు
పవన్ కళ్యాణ్ సార్ అవుతారు. ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మన స్టైల్ని యాడ్ చేయగలగాలి. అది డబ్బింగ్కైనా యాక్టింగ్ అయినా మనకి ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన విషయం అది. ఇంకా మెయిన్గా కరోనా టైంలో జై భీమ్తో జైమ్ అని ఒక రేంజ్లో అన్న. అప్పటి వరకు శ్రీనివాస్ మూర్తి గారు అంటే సూర్య గారు, అండ్ నిజంగా అంటే మీకు ఎంతమంది చెప్పారు కానీ ఆయన్ని కూడా డామినేట్ చేసిన వాయిస్ మీద అయిపోయింది అన్న సూర్య గారిది. అంటే ఇంకా దీనికన్నా పర్ఫెక్ట్గా ఇంకెవరన్నా చేయగలరా అన్నట్టు. ఎందుకంటే ఆ శ్రీనివాస్ మూర్తి గారు లేని లోటు తీరలేదేమో అనుకున్నాం, బట్ మీరు పర్ఫెక్ట్గా వచ్చి దాన్ని బ్లెండ్ చేశారు. అండ్ హౌ అన్న అంటే ఆ ఛాన్స్ అలా వచ్చింది, దాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు తెలుగులో సూర్య గారితో వచ్చినంత పర్ఫెక్షన్ ఇంకెక్కడా లేదని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. సో అది మెయిన్ కన్నా దాని గురించి అదే చెప్తున్నా కదా, చాలా రకాలైన, ఇది ఒక పెద్ద కథ, ఇది తీస్తే ఒక ఎపిసోడ్ అయిపోతుంది. అలాంటి పెద్ద స్టోరీ ఇది. ఆ స్టోరీని షార్ట్ కట్ లో చెప్తాను. ఇప్పుడు శ్రీనివాస్ మూర్తి గారి గ్రేట్, వాళ్ళంతా సూపర్ డబ్బింగ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఎక్సలెంట్. నేను కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళందరికీ నేను ఒక ఫ్యాన్, నాకు ఇష్టం. వాళ్ళంతా మంచి బాగా వర్క్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైనా ఎదర్ డబ్బింగ్, ఫైటర్, డాన్సర్, యాక్టర్, ఎవరైనా సరే ఒక వర్క్ని డెడికేటెడ్గా చేస్తారు చూడు, పిచ్చోళ్ళలాగా. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందులో శ్రీనివాస్ మూర్తి సార్ సూపర్, మంచి క్వాలిటీతో చేశారు. ఆయన ఉంటున్నప్పుడే నాకు ఆపర్చునిటీ వచ్చింది జేబీఎంకి. ఒకసారి టెస్ట్ చేయమన్నారు, టెస్ట్ చూసాము, ట్రైలర్ పంపించాను, అది చాలా బాగా నచ్చింది. వాళ్ళు కొత్త యంగ్గా ఉండాలి అని అనుకున్నారు. శ్రీనివాస్ మూర్తి సార్కి అప్పుడు ఏజ్గా పెద్ద పెద్ద ఉండటం మూలన అది వాళ్ళు అలా నో అనుకున్నారేమో, కానీ డెఫినెట్గా వాళ్ళు చాలా సినిమాలు చేశారు కదా, అవన్నీ చూసి నేర్చుకున్న వ్యక్తిని నేను ఎక్కడ కాలేజ్ రేస్లో సార్ వాళ్ళని ఇమిటేట్ చేసేవాడిని స్టేజ్ మీద, అంత చిన్నవాడిని నేను. లక్కీలీ మన టైం బాగుంది. ఒక విషయాన్ని బాగా లవ్ చేయడం వల్ల బహుశా అది నీ దగ్గరకు వస్తుందేమో. నాకు సూర్య సార్ అంటే చాలా ఇష్టం. ఫిజిక్ వర్కౌట్స్, డెడికేటింగ్ యాక్టింగ్, డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా ఇష్టం. అలా దానికి సార్ వాయిస్ యాడ్ అవ్వడం వల్ల అలా కాంబినేషన్లో నాకు ఇష్టం. అలా లక్కీలీ నా దగ్గరకు వచ్చింది ఆపర్చునిటీ. చెప్పాను కదా, మనం ట్రై చేయము, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎరగొట్టాలి. దాన్ని అప్పుడు ఎరగొట్టాం. అంటే రావడానికి కూడా మీరు ఎరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తారన్న. ఎందుకంటే మీరు పంపించిన ఆడిషన్ కూడా నాకు తెలిసి ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అలా ట్రై చేయరు, జస్ట్ వాళ్ళు అడిగింది చేసేద్దాం అని అనుకుంటారు. బట్ మీరు ఒక టీనేజర్ ని, ఒక యంగ్ ని, ఒక చైల్డ్ బాయ్ తీసుకొని దాని మూడింటిని మిక్స్ చేసి ఒకటే అన్న సార్ థాట్ ఎలా అన్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్న. మెయిన్ సూరజ్ చంద్రకృష్ణలో చాలా వేషాలు ఉంటాయి, యంగ్, చిన్న కుర్రోడు, ముసలోడు, అవన్నీ ఉంటాయి కదా, టోటల్ ఉంటాయి, చాలా రోల్స్ ఉన్నాయి. అవన్నీ నేను చేసి దానికి పంపించాను క్లిప్ అనమాట. అది నచ్చింది సూర్య సార్, జ్యోతికకి, ఇద్దరు వాళ్ళకి నచ్చింది. లక్కీలీ నా దగ్గరకు వచ్చింది ఫైలు, నేను అది చేయగలిగాను. అది సినిమా సూపర్ హిట్ అయింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే హిట్. ఇక్కడ ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఓకే, నువ్వు ఎంత ఎరగొట్టినా అవన్నీ అనవసరం, సినిమా హిట్ అయిందా లేదా, హిట్ నువ్వు కూడా సూపర్ హిట్. అది సినిమా హిట్ అయింది కాబట్టి నీకు అది బాగుంది, చాలా నచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఎవరికి తల వంచడు కానీ, తర్వాత రోలెక్స్ ఇప్పుడు దాంట్లో కానీ రోలెక్స్ సూపర్, అది కూడా రోలెక్స్ అద్భుతమైన రోలు. అసలు ఆ రోలెక్స్ చిన్న రోలే కానీ దాన్ని చెప్పడం కూడా నేను ఒక 3-4 అవర్స్ చెప్పాను. నేను బేసిక్గా సినిమా అంతా టక్ చెప్పేస్తాను, దాన్ని అంత డెడికేట్గా చెప్పాను నేను. మాకు తెలిసింది ఏంటంటే మీరు సినిమా అంతా ఒక ఆఫ్టర్నూన్ కల్లా అవగొట్టేస్తారు అని చెప్పేస్తాను, టక్. అలాంటిది దీనికి ఎందుకన్నా 3 or 4 అవర్స్ పట్టింది మెయిన్గా. ఎందుకు అది చెప్తున్నా కదా, దాన్ని ఎందుకు అంత బాగా చెయ్యాలి, ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుందా, ఇంకా చక్కగా చేస్తే బాగుంటుందా, ఇంకా ఎంత బాగా చేయాలి, ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఏం వేస్తే బాగుంటుందని అనిపించింది. చెక్కుకుంటూ ఒక శిల్పాన్ని చక్కగా మంచిగా అందంగా తయారు చేయగా, పాలిష్ కొట్టి దాన్ని అంత బాగా తయారు చేసాం. అది దానికి సరిపడినట్టు మంచి అవుట్పుట్ కూడా వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. అన్న ఆ రోలెక్స్ లోని ఒక్క డైలాగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, అలాంటిది నీ బేస్ వాయిస్ ఇంకా చెప్తూ ఉంటే అసలు ఆ క్యారెక్టర్ కి నీ వాయిస్ కి యూఫోరియా ఉంటుందండి థియేటర్. ఒకసారి మాకోసం రీక్రియేషన్ అన్న, రీక్రియేషన్ ఆఫ్ రోలెక్స్. ఇప్పుడు ఏమని పిలిచా, కాల్ మీ సార్, ఇకపై సార్. ఎస్ సార్, ఓకే సార్, జస్ సార్. సింహం వేటాడేటప్పుడు ఆకలితో ఉంటుంది, అప్పుడు అది ఆకలితో ఉండేటప్పుడు అడవి కూడా పస్తులు ఉండాలి. నేను రోలెక్స్, ఆల్ రైట్. అలా ఉంటుంది అన్న. మీరు మెయిన్ గా మీ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే
ఆ బ్రీతింగ్ ఇస్తూ ఉంటారు అన్న చిన్నది, అది ఎక్కడన్నా టెక్నిక్ పెట్టారు, అది మాకు తెలుసుకోవాలి. చెప్తాను. దీనిదే ఈ కంటిన్యూటీ డైలీలో. ఓకే, షూర్. ఇది నాకు చాలా ఇష్టమైంది. అందులో లైన్ నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, there is a fucking rule in this jungle. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. ఇది నిజంగా రియల్ లైఫ్ లో అందరికీ ఉపయోగపడుతుంది. నిజంగా ఎవరైతే ఆకలితో ఉంటారో వాడిని ఎవడు ఆపలేడు. అది ట్రూత్. అది సైన్స్ చదువుకున్నాను కాబట్టి అది అది ట్రూత్. ఈ విస్పరింగ్ ఏంటంటే బేసిక్గా ఇంగ్లీష్ యాక్టర్స్ అంతా ఇది చేసేవారు. నేను ఆల్మోస్ట్ అలా యాక్టర్ ఎలా చెప్పాడో అలా చేయడానికి నాకు చాలా ఇష్టం. వాళ్ళదంతా లోలో ఉంటుంది, ఇంత ఓపెన్గా ఉండదు. అది ఎలా ఉందో నాకు తెలుసు. బేసికలీ అయ్యో అమ్మున ఏదో చేశాను కదా, ఒకటి చెప్పగలను, అది ఎక్కడ ఓకే అలాంటివి ఉంటాయి. నేను ఫస్ట్ అలా చెప్తుంటే నన్ను ఎందుకురా ఏదో అలిసిపోయిన వాళ్ళు చెప్తుంటావు, అది కొత్తగా ఎందుకు అలా చెప్తున్నావు, ఇది అది అంటుండేవారు. అది ఎక్కడ కనెక్ట్ అయిందో ఏం కనెక్ట్ అయిందో తెలియదు. ముంబై సినిమాలు బాజీరావు మస్తాని, పద్మావతి ఇవన్నీ నేను చెప్పడం, లేకపోతే వాళ్ళకి అది నచ్చిందో లేకపోతే నాది వాళ్ళకి సింక్ అయిందో తెలియదు. కొద్ది రోజుల తర్వాత నన్ను ఫస్ట్ అందరూ అలా చేయకూడదు, అలా బ్రీత్ చేయకూడదు, అలా మధ్యలో అలా చెప్పకూడదు, డైలాగ్ని స్టిఫ్గానే చెప్పాలి అంటుండేవారు. నేనేమన్నామంటే న్యాచురల్ ఫ్లో, అది న్యాచురల్ ఫ్లో. అది డైలాగ్ని ఎలా చెప్తాం మనం, ఎక్కడ అది అది ఎంత బాగుంది, అది కాకనే నేను ఎక్కడ అని చెప్పాను. ఇది ఏది బాగుంది, నేచురాలిటీ పోతుంది కదా. నేను ఇది అనుకున్నాను ఫస్ట్. కొంతమంది నన్ను అలా కాదని చెప్పినా పైనుండి ఇప్పుడు అది ఒక ట్రెండ్ అయింది వెబ్ సిరీస్కి, ఒక సినిమాలకి. నాకు అది ఎంత సర్ప్రైజ్ అంటే, అప్పుడు నేను థింక్ చేసింది అది రాంగ్ అన్నారు, ఇప్పుడు అది మోర్ ఇంపార్టెంట్ అయ్యింది. ఓన్లీ కరెక్షన్స్ ఏమైనా పంపించేటప్పుడు బ్రీత్స్ మిస్ అయినా పంపించే కరెక్షన్స్ ఉన్నాయి బోల్డ్. ఆ బ్రీత్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు విత్తనంగా వేసింది ఇప్పుడు ఒక మొక్కలాగా అందరికీ ఉపయోగపడుతుంది అంతే. దట్స్ నాకు ముందుగా ఐడెంటిఫై చేశాను. నిజంగా అది బాగుంటుంది ఏమో నాకు తెలియదు, వాళ్ళకి కూడా నచ్చింది, నాకు నచ్చింది. ఇప్పటికీ సీనియర్ యాక్టర్స్కి వాళ్ళందరూ కూడా అది యాక్టింగ్ ఎవరైనా అవ్వాలనుకునే వాళ్ళకి మంచి టిప్ అది నేను చెప్తున్నాను. ఎందుకంటే అవి ఉంటేనే డైలాగ్ చాలా అందంగా ఉంటుంది. సూపర్. అది లేకన్నా ఒక డ్రైగా ఉంటే అది బాగుంది. అన్న మీరు చాలా క్యారెక్టర్లు చెప్పారు, చాలా సినిమాలు చేసిన. డాక్టర్ స్ట్రేంజ్ అనే క్యారెక్టర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక క్యారెక్టర్ ఎలా అన్న, అంటే ఆ క్యారెక్టర్ మెయిన్గా టెస్ట్కి వెళ్ళాను. టెస్ట్కి వెళ్తే ఆ పెర్ఫార్మెన్స్ చూసి నాకు మతిపోయింది. ఓకే నీ అమ్మ ఏంట్రా ఈ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఈ రోలు దేవుడా, ఈ రోల్ నాకు వచ్చేలా చెయ్యు. ఎందుకంటే ఆ రోల్ చూడాలనుకుంటున్నాను. చెప్పినప్పుడే కదా నేను అది చూడగలను. ఇంకా అంత డీప్గా నేను స్టడీ చేయలేను. నాకు ముందుగా తెలీదు సినిమాని అంతగా చూడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం అంత ఫోకస్డ్గా చూస్తాను నేను. విజువల్ని 100% ఫోకస్ పెట్టి చూస్తాను. మనం ఇప్పుడు మామూలుగా చూసేటప్పుడు సినిమా ఇంపాక్ట్ ఉండదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ ఫోకస్డ్గా చూసేది వేరే లెవెల్లో ఉంటుంది. అది మన బ్రెయిన్కి చాలా విషయాలు నేర్పుతుంది. అంత ఇంపాక్ట్తో చేస్తాను నేను. ఒక పెద్ద పూజలా చేస్తాను. మా అందరు కూడా ఎస్వి రంగారావు పూజలు చేస్తారు కదా, ఇలా అలా దాన్ని చేస్తాను నేను. అప్పుడు చెప్పేటప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ చూసి మతిపోయింది. ఏం చేశారా బాబు పర్ఫార్మెన్స్, అప్ అండ్ డౌన్స్, వోకల్ కానీ అల్టిమేట్ అనమాట. అది నేను ఆ డాక్టర్ స్ట్రేంజ్లో నేను దాన్ని అతనిలో చూశాను, ఆ పర్ఫార్మెన్స్ని. దాన్ని అలా చెయ్యాలి అనుకున్నాను, ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని అలాగే నేను చేశాను. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్. అంత మంచి ఆర్టిస్ట్ ఈ మధ్యకాలంలో నేను ఎవరిని చూడలేదు. సూపర్, ఎక్స్ట్రాడినరీ. మీరు చూడండి అది ఎందుకు ఇన్స్పైర్ చేసిందంటే, మనకి కంటికి కనిపించిన ఒక అతీతమైన ఒక శక్తి ఉంటుంది సినిమాలో. ఆ శక్తి అతను ఆల్రెడీ ఒక డాక్టర్, పెద్ద డాక్టర్, మీ అందరికీ తెలిసిన డాక్టరు. ఆడు న్యూరో టాప్ హెడ్. ఆడికే ప్రాబ్లం వస్తే న్యూరో ప్రాబ్లం పరిస్థితి ఏంటి, ఆడే అందరికీ బాగు చేసేవాడు. ఆడికి ప్రాబ్లం వస్తే అప్పుడు వెళ్ళి ఒక హిమాలయాలు వెళ్ళి అక్కడ మనకి తెలియని ఒక అతీతమైనది ఒకటి ఉంది, దట్స్ గాడ్. అది అక్కడ నుండి నేర్చుకొని నీ బాధ్యత ఇక్కడ కాదు అక్కడ లోకాన్ని కాపాడడానికి అని చెప్పి ఒక గ్రేట్ కాన్సెప్ట్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఒక హిందూయిజం మీద ఒక సినిమా చేసి అతీతమైనది ఒకటి ఉంది అని దాన్ని ఒక మన శాస్త్రాల్ని మన సిద్ధాంతాలని నమ్మి ఒక వర్క్ చేయటం అనేది వండర్ఫుల్ కదా. అని అంటే డబ్బింగ్ మీరు చాలా సినిమాలు చేశారు, బట్ మీ బయోడేటాలో రాసుకోవాలి అంటే కొన్ని సినిమాలు పక్కా ఇవి నేను చెప్పుకుంటాను అని అంటే అలాంటి సినిమాలు ఏంటన్నా?
ఫ్రమ్ ద స్టార్టింగ్ టు నౌ ఈ సినిమాలన్నీ చాలా ప్రౌడ్గా నేను చెప్పుకుంటాను, వీటికి నేను వాయిసెస్ అందించాను అని. బాజీరావ్ మస్తాని, పద్మావత్, విడుదల, రోలెక్స్, జై భీమ్, జవాన్ విజయ్ సేతుపతి సార్ది, సోను సూద్ అక్షయ్ కుమార్ గారు చేశారు అదొక అందులో సోను సూద్ సార్కి, సాయి కుమార్ గారికి ఒక 2-3 సినిమాలు చేశాను లక్కీలీ ఆయన వాయిస్లో ఇమిటేట్ చేశాను. రాక్ ఇష్టమైన యాక్టర్ నాకు జుమాన్జీ, PS1 PS2 కోబ్రా విక్రమ్ సర్కి చేసినవన్నీ చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశాను. నా కడుపు అయితే ఫుల్గా నిండింది. ఓకే, అంటే మీ కడుపు నిండిపోయిందన్న. మీతో ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే వర్కే మాట్లాడాలి, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదు అని రూల్ ఉంటుంది. ఎందుకన్నా రూల్ ఎందుకన్నా? ఎందుకు అంటే మనం మాట్లాడితే ఏమవుతుందంటే అది ప్రౌడ్ అవుతుంది, వర్క్ మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. సో అది నాకు బాగుంది అనిపిస్తుంది. ఆ లెక్కని చాలామంది ఎన్నెన్ని సాధించారు, మనం చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. విక్రమ్ సార్ చేసిన పర్ఫార్మెన్స్ల ముందు మనం ఇంకా ఏం లేదు. సూర్య సార్ చేసిన వాటి ముందు సీనియర్స్ చేసిన వర్క్స్ చూస్తే నెక్స్ట్ గోల్, మన గర్వాన్ని మనం తగ్గించుకుని నెక్స్ట్ ఒక టార్గెట్ పెట్టుకోగలిగితే మన ప్రయాణంలో ఇంకా చాలా ఉంటుంది కదా పరిగెత్తడానికి. 5 కిలోమీటర్లు పరిగెత్తాను అనేకుని కంటే 10 కిలోమీటర్లు వాళ్ళు పరిగెత్తున్నారు కదా, మనం ఇంకా ట్రై చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు 9 దగ్గర ఉంటాం కదా అట్లీస్ట్. కరెక్ట్. సో అలా అనుకుంటాను, అంతే, అంతమించి ఏం లేదు. అంటే మెయిన్గా డబ్బింగ్లో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి అంటే? ఇంకా సూర్య గారిది కంగువా, కానీ అది కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే సినిమా వచ్చినంత వరకు మీకు తెలియదు అంట? నేను మంచిగా నాకు బ్రూస్ లీ ఫిలాసఫీ చాలా ఇష్టం. ఓకే, ఏది నీ చేతికి వచ్చేంత వరకు నీది కాదు, వచ్చిన తర్వాత చెతకొట్టు అక్కడే మర్చిపోయి ఇంటికి వచ్చాక. ఓకే సూపర్ అన్న. అంటే ఇలాంటి టాలెంట్తో పాటు సింగింగ్ కూడా మీకు మంచి టాలెంట్ ఉంది, అసలు ఒక రేంజ్లో ఎరగొడుతుంటారు. మా ఆడియన్స్ గురించి ఏదన్నా? అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, కథ నడిచే మనసు కదే హాయి రాగాల మణిగా, దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. సూపర్. ఏంటి స్టార్టింగ్ అసలు ఒక మల్టీ టాలెంటెడ్గా మీరు చేంజ్ అయిపోతున్నారన్న. అంటే ఇంకేమైనా ఉన్నాయన్న, ఇవి కూడా నేను నేర్చుకోవాలి ఇప్పటికైనా, ఇవి కూడా నేను ట్రై చేస్తున్నాను ఈ ప్రొఫెషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో? వాయిస్కి సంబంధించిన అంతా యాక్టింగ్ రిలేటెడ్, నాటకాన్ని కొంచెం క్వాలిటీగా చేయాలని అనుకుంటున్నాను. దానికి సంబంధించి పద్యం, కొంచెం పౌరాణిక పద్యాలు అలాంటి నాటకాలు అలాంటిది ఏదైనా కొంచెం సినిమాటిక్గా ఏదైనా చేస్తే లైవ్ బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన ఉంది యాక్టింగ్తో పాటు. అన్న ఇంకా ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు మీ నుంచి ఒక కొన్ని డైలాగ్స్ మా ఆడియన్స్ కోసం, నీకేమేమి గుర్తుంటే అవి చాలు. మెయిన్గా జై భీమ్ నుంచి ఒక 2 అలా మీకు ఏదైతే అది. జై భీమ్లో ఒక మంచి కాన్వర్జేషన్ ఉంటుంది లేడీకిను హీరోకి. సార్ మీరు నాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు, కానీ మాకు ఇవ్వడానికి మా చేతుల్లో డబ్బులు లేవు సార్. అమ్ముకుంటే డబ్బులు వస్తే వస్తువు ఒకటి ఉన్నది, ఇది సంపాదించడానికి నా మామ చాలా కట్టుబడ్డాడు, ఇది అమ్మేసి మీకు డబ్బు ఇచ్చేస్తాను సారు. పుట్టేటప్పుడు నేను వకీల్గా పుట్టలేదమ్మా, మనిషిగానే పుట్టాను. పాము ఖర్చున మనిషి మీ దగ్గరికి వచ్చి కాపాడమంటే డబ్బు అడుగుతావా? డబ్బు పేనం ఒకటైనా సారు, పోలీసులు వచ్చినా సరే వైద్యం చేసే పంపిస్తాను. ఒకరి దగ్గర ఉన్న ప్రతిభ అందరికీ ఉపయోగపడ్డప్పుడే మర్యాద. నీలాగా బాధింపబడ్డ వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే నేను మనస్ఫూర్తిగా నిద్రపోతానమ్మా. అలా ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. బాజీరావ్ మస్తాన్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. చిరుతుపులి వేగం డేగ చూపు బాజీరావు ఖడ్గాన్ని అనుమానిస్తే పరాభవం తప్పదు, మన గుండెలు కలిసి కొట్టుకుంటేనే మస్తాని సాయిబా. అది చాలా బాగుంటుంది. ఇంకోటి పద్మావతిలో ఇంకో డైలాగ్ ఉంటుంది. ఈ ఆవేశంతోనే మనం చిత్తూరు గోడలు అంతం చేసాం, ఇదంతా చేయకపోతే మనం ఎంతమంది చనిపోయేవాళ్ళం తెలుసా? ఎంతమంది చనిపోయేవాళ్ళమో తెలుసా? పద్మావతి అంత అందంగా లేకపోతే మాకు చాలా ఆకలి అవుతుంది, త్వరగా భోజనం వడ్డించండి. అంటే వేరియేషన్ అన్న అసలు. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న.
అండ్ థ్యాంక్ యూ. మీరు చాలా వాల్యుబుల్ టైంను మాకు ఇచ్చి ఒక మంచి ఇంటర్వ్యూని మాకు అందించడం జరిగింది. ఎనీవేస్ అన్న, నాకు ఇంకొక 2 కోరికలు ఉన్నాయి. అపరిచితుడు ఏమైనా ట్రై చేయొచ్చు అన్న? ట్రై ద చేద్దాం. 3 వేరియేషన్స్ చాలా బాగుంటుంది అది. సో అదేమన్నా మాకు అపరిచితుడు వేరియేషన్. యాక్చువల్లీ కాలేజ్ డేస్ లో నాకు చాలా ఇష్టం సూర్య సార్, విక్రమ్ సార్ అంతేగా. సో మనం ఎవరికి అర్థమయ్యే వాళ్ళం కాబట్టి అపరిచితులని పిలిచేవారు. ఎప్పుడు ఎలా ఉంటుందో మూడు తెలియదు. సో ఆ ఇన్స్పిరేషన్ నన్ను రియల్ లైఫ్ లో ఛానల్లో విక్రమ్ సార్ని కలపడానికి, కోబ్రా అండ్ PS1 PS2 చేయటానికి నాకు ఉపయోగపడింది. అది కాలేజ్ డేస్ లో స్టేజ్ మీద చేసిన అపరిచితుడు. అప్పటికి శ్రీనివాస్ మూర్తి సారే చెప్పారు, ఎక్స్ట్రాడినరీ. నాకు ఇష్టం వాళ్ళంతా. సార్ నన్ను కాల్చకండి, నన్ను కాల్చరా, ఆ భగవంతుని సాక్షిగా ఆ 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు, చేసింది నేనే, రామాన్ని బయటికి పంపరా. రాయ్ ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, కమల్ని చూశాను, అమితాబ్ని చూశాను, కానీ నీలాంటి నటుండి చూడలేదురా. రాయ్ అంటాడు. సూపర్ అన్న. ఆ సీన్ శంకర్ సార్కి, ప్రకాష్ రాజ్ సార్కి, విక్రమ్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అల్టిమేట్ గా చేశారు. నా అదృష్టం ఏంటంటే విక్రమ్ సార్ ఎదురుగానే నేను దాన్ని పర్ఫామ్ చేశాను. ఫస్ట్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని అంటే అందరూ అదే చెప్తారు కదా, యాక్టర్ కనుక సార్ మీరంటే నాకు ఇష్టం ఏమో అనుకున్నారు. కానీ నేను సార్ ఎదురుగా వీరంటే నాకు ఇన్స్పిరేషన్ అండి, అప్పుడు నేను కాలేజ్ డేస్లో ఇవి చేసేవాడిని అని. నాన్న ఒకటి ఉండేది అతను, చాలా నాన్న చాలా బాగుంటుంది అన్నది, బేబీది ఉంటుంది అని. సూపర్ అన్న. మీ కొడుకు తెగ ఎంజాయ్ చేస్తాడు అసలు, పక్క నుంచి ఎంజాయ్ చేస్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు నా కొడుకు. సూపర్ అన్న, అబ్జర్వ్ చేస్తాడు. అది ఒకటి. కోబ్రాలో 2 నీ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటుంది. తను ఎలా ఉందో నేనేం చేయలేదు, అది బాగానే ఉంది కదా, ఇలా ఉంటుంది ఒకటి వాయిస్. అవి కూడా చాలా మంచి వేరియేషన్. అది అడిగారు ఎలా చేశాను అంటే, మీరు చేస్తారు కదా సార్, నేను చేస్తానని చెప్పాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక నిజంగానే డెడికేటెడ్ గా నేర్చుకున్నాడు, చాలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాడు, గుడ్ అని అప్రిషియేట్ చేశారు. సో వండర్ఫుల్ మెమరీస్ అవన్నీ కూడా. ఫైనల్ మిమిక్రీస్ ఏమన్నా వచ్చినవన్నీ అలాగా? మిమిక్రీస్ అంటే చెప్పాను కదా, కాలేజ్ డేస్ లో ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు అంతా ప్రొఫెషనల్ అయిపోయి మర్చిపోయాను. కరెక్ట్ గా చెప్పాలంటే అప్పుడు వచ్చినంత అందంగా ఇప్పుడు మైక్ తీసుకొని మళ్ళీ దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయితే వస్తాయేమో. జేపీ గారిది చాలా బాగుంటది. ఏమిరా చిన్న పట్టిదై వరా స్టార్ వాళ్ళందరికీ ఐ లవ్ చెప్పినావు కదా బుట్టగా. సూపర్ అన్న, కంక్లూడ్ చేసిన మంచి స్టాఫ్ వేస్తున్నారు. ఇదంతా బాగుంటుంది. ఎస్వీఆర్ గారిది బాగుంటుంది. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాటను తప్పుడియే కాక తుచ్చకవరలు పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తోలనాడిరిగా యాదవులు. ఎంత మదం, ఎంత కావడం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టగిన నామయమయ్యాల. ఏ జంబో, ఏ లంబో. చూసుకుంటే గనక చాలా అద్భుతంగా ఈరోజు కార్యక్రమాన్ని మీ ద్వారా నేను తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎంత బాగుంది అంటే గనక ఇది అంతా రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు, రాజశేఖర్ గారు ఒక టీచరు స్టూడెంట్ అయితే ఎలా ఉంటుందో చేద్దాము. రావు గోపాలరావు గారు, ఒరే రాజశేఖరు, నీ తస్సరవల బుడ్డు నీకు అంకెలు చెప్పడం వచ్చా? నిన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను, అంకెలు మాత్రం వరుసగా చెప్పుకుంటున్నావు. మర్యాదగా చెబుతావా లేకపోతే గోడ కుర్చీ వేయించమంటావా? ఒకటి, రెండు, రెండు తర్వాత గుర్తొచ్చింది, 2 తర్వాత 5 కదా, 5ఏనా? 5. సో థ్యాంక్ యూ. ఎంతో హ్యాపీగా ఈ టైం మనందరం స్పెండ్ చేసాం. ఇంకొక మంచి రోజు మళ్ళీ ఇంకా అద్భుతమైన విషయాలతో, మరిన్ని కొత్త సినిమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.